హలో అండి అందరికీ. దిస్ ఈస్ డాక్టర్ పద్మజ డెంటిస్ట్. ఈరోజు మీకు నేను రూట్ కెనాల్ తర్వాత తీసుకునే జాగ్రత్తలు చెప్తాను. లాస్ట్ టైం వీడియోలో అప్లోడ్ చేశాను చూడండి, ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే. రూట్ కెనాల్ గురించి ఎప్పుడు చేపించుకోవాలి, సింగిల్ సిట్టింగ్, మల్టిపుల్ సిట్టింగ్ అంటే ఏంటి, ఇదంతా నేను వీడియోలో టోటల్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. క్యాప్ పెట్టుకోవాలా వద్దా ఇదంతా. ఎవరైనా కొత్త వాళ్ళు చూసేవాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఈరోజు నేను ఆ వీడియోలో రూట్ కెనాల్ గురించి చెప్పాను కాబట్టి ఈరోజు రూట్ కెనాల్ తర్వాత ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి, లేదంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్గా చెప్తాను, చూసేయండి. రూట్ కెనాల్ తర్వాత మనకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది వచ్చి ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. అంటే ఏంటి అంటే నోరును చాలా శుభ్రంగా పెట్టుకోవాలన్నమాట. డైలీ 2 టైమ్స్ బ్రష్ చేయాలి, ప్లస్ తిన్న వెంటనే పుక్కలించుకోవాలి, మౌత్ వాష్ వాడాలి, ప్లస్ డెంటల్ ఫ్లాస్ వాడాలి. ఎవరైతే మౌత్ వాష్ వాడరో వాళ్ళు సాల్ట్ వాటర్తో పుక్కలించుకోవాలి. ఈ సాల్ట్ వాటర్ ఎన్నిసార్లు పుక్కలిస్తే మీకే అంత మంచిది. మీకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా సాల్ట్ వాటర్ని పుక్కలించడం డైలీ అలవాటు చేసుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఓన్లీ సాల్ట్ వాటర్ గురించే నేను ఒక షార్ట్ వీడియో చేశాను కూడా. ఎవరికన్నా తెలియకపోతే వెళ్ళి చూడండి. ఓన్లీ సాల్ట్ వాటర్ గురించే నేను చేశాను. దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కూడా నేను ఆ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. మీకు రూట్ కెనాల్ జరిగిన తర్వాత ఒక 3 to 5 days మరీ చల్లగా ఉండేటివి తాగొద్దు, తినొద్దు. మరీ వేడిగా ఉండేటివి తాగొద్దు, తినొద్దు. చల్లగా వేడిగా ఉండేటివి ఒక 5 days అవాయిడ్ చేయండి పూర్తిగా. అదేవిధంగా మీకు ఏ పంటికైతే రూట్ కెనాల్ చేస్తారో, ఇటువైపు అయితే ఇటువైపు, రైట్ సైడ్ అయితే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్, ఆ వైపు తినకండి, అస్సలు కొరకకూడదు. ఎలాంటి స్ట్రెస్ ఆ పంటి మీద పడనీయకూడదు. పడితే ఏమవుతుంది అంటే మీకు అప్పుడే రూట్ కెనాల్ చేస్తారు. కొందరైతే టెస్ట్ చేస్తూ అంటారు, ఇప్పుడే రూట్ కెనాల్ జరిగింది కదా, పెయిన్ తగ్గుంటుందేమో అని. పెయిన్ ఉంటుంది, ఎందుకంటే అది ఇన్ఫెక్షన్ అయితేనే కదా మీకు రూట్ కెనాల్ చేస్తారు. పుచ్చు ఉంటేనే కదా రూట్ కెనాల్ చేస్తారు. తీసిన వెంటనే ఏం మీకు తగ్గదు, కాసేపు టైం పడుతుందన్నమాట. కొందరికి 1 అవర్లో పెయిన్ తగ్గుతుంది, కొందరికి 3 days పడుతుంది, కొందరికి 5 days పడుతుంది, అలాగా. ఎందుకంటే కొందరికి పుచ్చు కొంచెం ఎంటర్ అయి ఉంటుంది పలుపులోకి. అప్పుడు నేను చెప్పాను కదా సింగిల్ సిట్ చేస్తారని. అలాగే కొందరికి డీప్గా ఇన్ఫెక్షన్ వచ్చేసి చీమ్ కారుతూ వాచిపోయి ఇలా అంతా ఉంటుందన్నమాట. గుర్తుంచుకోండి, అలాంటి వాళ్ళు రూట్ కెనాల్ చేసిన వెంటనే పెయిన్ తగ్గాలి అంటే తగ్గదు, వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. అందుకే ఎక్కడైతే రూట్ కెనాల్ చేశారో ఆ పంటి కింద అస్సలు కొరకకూడదు, అస్సలు దానికి స్ట్రెస్ రానికూడదు. అంటే ఆ పంటి కింద ఏది కొరకకండి. రూట్ కెనాల్ చేసిన వెంటనే మీకు ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తారో ఆ డాక్టరు మీకు యాంటీబయాటిక్స్ ప్లస్ పెయిన్ కిల్లర్ 2 ఇస్తారు కదా. ఒక్కరోజు వేసుకొని వదిలేయకూడదు, అది 3 days డోస్ ఇస్తారనమాట. అది ఖచ్చితంగా ఆ పెయిన్ కిల్లర్, యాంటీబయాటిక్ ఖచ్చితంగా వాడాలి. ఇంకొకటి ఏంటి అంటే రూట్ కెనాల్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా క్యాప్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మీకు ఏదైతే రూట్ కెనాల్ చేశారో దానికి బ్లడ్ సప్లై ఉండదు. మీకు ముందుగానే చెప్తారు క్యాప్ పెట్టుకోవాలి అని, రూట్ కెనాల్ చేసే టైంలోనే. చాలామంది వేసుకోరనమాట, తెలియని వాళ్ళు. డాక్టర్ చెప్పిన రూట్ కెనాల్ జరిగిపోయింది కదా, ఇంకా నాకు పెయిన్ అనేది లేదు, నేను టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను అని హాస్పిటల్కి కూడా రారు. ఇంటికి వెళ్ళాక లేనిపోని డౌట్లు వస్తూ ఉంటాయి. ట్రీట్మెంట్ చేసేటప్పుడే డాక్టర్ చెప్తాడు రూట్ కెనాల్ తర్వాత ఖచ్చితంగా క్యాప్ వేసుకోవాలి అని. ఆ టైంలో అస్సలు వినరు. ఇంటికి వెళ్ళినాక ఒక డౌట్ కాదు 100 డౌట్లు అనేవి మీ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. అందుకే డాక్టర్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా వినండి, ఆయన ఎప్పుడు మిమ్మల్ని విజిట్ చేయమన్నాడు, ఎప్పుడు రమ్మన్నాడు అని. రూట్ కెనాల్ తర్వాత నేను చెప్పాను కదా దానికి రక్త ప్రసరణ ఉండదు. దానికి సిమెంట్ పెడతారు లోపల, పుచ్చు అంతా తీసేసి ఆ నరం అంతా క్లీన్ చేసి సిమెంట్ పెడతారు కదా. పళ్ళు అనేది చాలా వీక్గా ఉంటుందన్నమాట. మీరు ఏదైనా ఒక గట్టి వస్తువు ఏదైతే రూట్ కెనాల్ చేశారో ఆ పంటి కింద నమిలిన పన్ను అనేది విరిగిపోతుంది.
విరిగిపోయాక మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ మొదటికొస్తుందనమాట. అందుకే క్యాప్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. క్యాప్ వేసుకున్నా కూడా అది క్యాపే కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. బాగా క్లీన్ చేసుకోవాలనమాట ఆ ఏరియాస్‌లో. 6 మంత్స్‌కి ఒకసారి డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లి కన్సల్ట్ అవుతే ఆయన స్కేలింగ్ అనేది చేస్తారు. మీకు క్యాప్ వేసుకుంటే కొంతమందికి స్మెల్ వస్తా ఉంటుంది. బ్యాడ్ స్మెల్. హాలిడోసిస్ ప్రాబ్లమ్ లాగా అయిపోతుందనమాట. అది చాలా చెడ్డ వాసనలాగా. అది కొందరికే. ఎందుకంటే బాగా మెయింటైన్ చేసుకుంటే చాలా బావుంటుంది. ప్లస్ ఆ క్యాప్ కూడా చాలా మెయింటైన్ చేసుకోవచ్చు కొన్ని సంవత్సరాలు. కొంతమందికి ఊరికే స్మెల్ వస్తుందని తీసేస్తూ ఉంటారు. అలా ఏమీ కాదు. అదంతా మీరు మెయింటైన్ చేసేదాన్ని బట్టే ఉంటుంది. రూట్ కెనాల్ జరిగిన వెంటనే ఏవి తినకూడదు, తాకకూడదు. ఒక 45 మినిట్స్ అలాగే ఉండాలనమాట. ఆ తర్వాత కొంచెం సాఫ్ట్ ఫుడ్ తీసుకుంటే మంచిది. అంటే మెత్తగా ఉండేటివి. మరీ గట్టిగా ఉండేటివి తీసుకోవద్దు. నేను వీడియో స్టార్టింగ్‌లో కూడా చెప్పాను కదా! మరీ చల్లగా ఉండేటివి, మరీ వేడిగా ఉండేటివి ఒక 5 డేస్ అవాయిడ్ చేస్తే మీకే మంచిది. అలాగే సాల్ట్ వాటర్‌తో పుక్కలించుకోవడం మర్చిపోకండి. క్యాప్ అనేది మీ పంటి ప్రొటెక్షన్ కోసమే. మీ మంచి కోసమే క్యాప్ వేసుకోవాలి. లేదంటే మీ పన్ను అనేది విరిగిపోతుంది. ఇవే అండి రూట్ కెనాల్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాను. మీకు ఏమైనా పన్ను గురించి ప్రాబ్లమ్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో వచ్చి ఒక మెసేజ్ అయితే పెట్టండి. ఒక 2 డేస్‌లో నేను వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.